మహానేతలకు అపచారం అంటూ దేశ రాజధానిలో ఎన్జీ స్మారకం విధ్వంసం, సమరయోధుల కృషితో ఏర్పాటైన కాలనీలోని ఘోర అవమానం. ఢిల్లీలో ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు దశాబ్దాల పాటు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన తెలుగు దిగ్గజ నేత ఎన్జీ రంగా, బాపట్లకు చెందిన మరో యోధుడు యుఎల్ సుందర్రావుల స్మారకాలు దేశ రాజధానిలో మట్టిలో కలిపేస్తున్నారు. వారి కృషితో ఏర్పడ్డ కాలనీలోనే ఆ మహానేతల ఆనవాళ్లు చెరిపేస్తున్నారు. ఎవరైతే సమరయోధుల గౌరవార్థం స్మృత్యహనాలు నిర్మించారో వారి వారసులు ఆ స్థలంపై కన్నీసి ఆక్రమణకు దారితీస్తున్నారు. ఎన్జీ రంగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు స్వతంత్ర సమరయోధులకు ఢిల్లీలో ఓ చిరునామా ఉండాలని ఫ్రీడమ్ ఫైటర్ కల్చరల్ సొసైటీని స్థాపించారు. ఉద్యమ సహచరుడు బాలక్రామ్, ఆయన కుమారుడు రతీరాములకు చెందిన 42.5 ఎకరాల భూమిని సొసైటీ ద్వారా కొని అందులో కాలనీ ఏర్పాటు చేశారు. సొసైటీ అధ్యక్షుడు ఎన్జీ రంగా, ప్రధాన కార్యదర్శి యుఎల్ సుందర్రావులు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీతో మాట్లాడి వస్తువులు కల్పించారు. కాలనీపై ఎంతో మమకారం పెంచుకున్న ఎన్జీ రంగా తన స్మారకం అందులో ఉండాలనుకున్నారు. బాలక్రామ్, రతీరాములు కూడా మన నేతల గొప్పతనాన్ని గుర్తించి ఇద్దరు స్మారకాలను కాలనీలో నిర్మించి గౌరవించారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్జీ రంగా అస్థికలను తీసుకెళ్లారు. ఇంత చేస్తే ఆ యోధుల కృషిని బాలక్రామ్, రతీరాముల వారసులు విస్మరించారు. స్మృతి చిహ్నాలు ఉన్న స్థలాన్ని ఇప్పుడు డిమాండ్ ఏర్పడింది. వాడి పక్కనే ఉన్న భవనాన్ని రతీరామ్ కుమార్ విజయదీప్ ఇటీవల జిమ్ కోసం అద్దెకిచ్చారు. ఆ జిమ్ ముందు వైపు దారి మెట్రో రైలు నిర్మాణ పనుల వల్ల మూతపడింది. దీంతో వెనక నుంచి అంటే స్మారకాల పైనుంచి దారి వేసుకోవాలని విజయదీప్ వ్యాయామశాల నిర్వాహకులకు సూచించారు. అలా చేయడంతో అక్కడున్న ఎన్జీ రంగా, సుందర్రావుల సమాధులు మట్టిలో కూరుకుపోయాయి. రోజులు గడిస్తే పూర్తిగా కనుమరుగే అక్కడ దారి స్థిరపడేలా ఉంది. ఆ స్థలానికి విపరీతమైన డిమాండ్ ఉండటంతో కావాలని ఇలా చేస్తున్నారని కాలనీలో ఉంటున్న జీవీరావు తెలిపారు. దీని మీద ఏపీ, తెలంగాణ సీఎంలు స్పందించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి స్మారకాలను కాపాడుకోవాలని కోరారు. ఆ యోధుల సమాధులు కాపాడాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వంపై ఉందని మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ పేర్కొన్నారు. వార్తని హైలైట్ చేశారు. అయితే పండగ రోజు